నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ అయితే జరగడం జరిగింది. సో ఇప్పుడు కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి ఎవరెవరిది ఎలా ఉంది, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీది ఎలా ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న ఎలక్షన్ జరిగాయి, ఈరోజు కౌంటింగ్. సో ఎవరెవరిది ఎలా ఉంది సార్, అంటే ఎవరెవరికి ఎన్నెన్ని సీట్స్ వచ్చాయి ఏంటి అనేది ఇప్పుడు చాలా, అంటే బీఆర్ఎస్కి చాలా, కాంగ్రెస్కి మధ్యలో టఫ్ ఫైట్ జరుగుతుంది అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. సో దీన్ని ఎట్లా చూడాలంటారు? నేను ఒకటి మాత్రం చెప్పగలను, తెలంగాణ ప్రజలు మీరు విజ్ఞతతో ఆలోచిస్తారు అనుకున్నా, కానీ ఈ ఎలక్షన్ కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే దగ్గర 105 స్థానాల్లో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మీరు బీజేపీ కొట్టేశారు. మనం బడ్జెట్లో ₹1 ఇవ్వలేదు, 2 బడ్జెట్లు బట్టి ₹1 ఇవ్వకుండా ఈ ప్రాణాలు తినేస్తుంటే మనం అసలు బీజేపీకి స్టేట్లో ఎందుకు సపోర్ట్ చేయాలో మీరు ఒకసారి ఆలోచించుకోండి. నాకు అర్థం కావట్లే. ఇది ఒకసారి ఆలోచిస్తే ప్రజలు వాళ్ళ విజ్ఞతతో చాలా బాగుంటుంది. అంటే నాట్ దట్ బీజేపీ అంటే ₹1 మనకి కేంద్రం ఇప్పుడు బొగ్గు గని శాఖ మంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి, ఏటి ఉపయోగం? మన వాళ్ళే మాజీ అధ్యక్షులు ఉన్నారు. నాకు తెలిసి మాజీ అధ్యక్షులు ఎవరున్నారు? ఒక ఆడపిల్ల మాట్లాడుతూ ఏం చెప్పింది ఆవిడ, అవన్నీ విని కూడా వాళ్ళకి ఓట్లు వేస్తున్నారంటే మీరు ఆలోచించుకోండి. రెండోది, ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్కి మన సర్పంచ్ ఎలక్షన్లో దగ్గర ముక్కుతూ మూలుగుతూ 60 గెలిచారు. ఇప్పుడు వచ్చిన ఫలితాలు చూసుకుంటే ఎన్ని మనకి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకి జరిగిన ఎలక్షన్లో వీళ్ళు ఇవాళకి ఇప్పటికి గెలిచినవి 758 ఏమో ఇప్పుడు గెలిచారు. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమో 381, బీజేపీ వాళ్ళు 105 గెలిచారు, అదర్స్ 102. అంటే కాంగ్రెస్తో బీఆర్ఎస్ అన్నది చూసుకుంటే 50% ప్లే చేస్తుంది. కానీ నిజంగా మీరు అన్నట్టు బీజేపీకి అన్ని సీట్లు అనేది ఎట్లా, నాకు అర్థం ఇలా నమ్ముతున్నారు ప్రజలు అనేది ఇక్కడ చాలా మనం చూడాల్సిన అంశం సార్. ఎందుకంటే తెలంగాణ ఇప్పటికీ చూసుకున్నట్టయితే చాలా మంది అంటూ ఉంటారు ధనిక రాష్ట్రం అని చెప్పేసి అంటుంటారు. ధనిక రాష్ట్రం అంటే నిధులు కేటాయించొద్దని అర్థమా? ఇప్పుడు అలా కదమ్మా, ధనిక రాష్ట్రంలో అయితే ధనవంతులు ఉంటాడు, ఆడికి మార్కెట్లో ఎవడు రేషన్ ఇవ్వద్దురా, ఆడికి మార్కెట్లో ఎక్కడ రత్నదీపికి వెళ్ళినా, ఫుడ్ వరల్డ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆడికి ఫుడ్ అమ్మొద్దు, ఆడు ధనవంతుడు కాబట్టి బతికేస్తాడంటే ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు ధనిక రాష్ట్రం అంటే దానికి పెంపుదలకి, రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం మనం కట్టిన రిజల్యూషన్ ఫండ్స్ కూడా వెనక్కి ఇవ్వడానికి ఇవన్నీ చెప్పాలా? ఇవేవీ లేకుండా ఏంది ఇది? బడ్జెట్లో ఎలకేషన్స్ ఉన్నాయా లేవా? మొన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్లో ₹1 ఇవ్వలేదు మనకి. మరి ఏమన్నప్పుడు ఆ బీజేపీ వాడికి ఏ మొహం పెట్టుకుని ఓట్లు వేసారు ఒక్కొక్కటి? నాకు అర్థం కాదు. ప్రజలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, తెలంగాణలో బాగా చదువుకున్న పిల్లలే ఉన్నారు, బ్రహ్మాండ యూనివర్సిటీల నుంచి వెళ్ళిన వాళ్ళు. ఏంది ఇది? పోనీ వాళ్ళకి ఓట్లు వేసినందుకు కాదు, ఏటి చేశారని ఓట్లు వేసారు. అలా అప్పుడు అబద్ధాలు చెప్పిన బండి సంజయ్కి వేసారు, కారు బండికి బండి, ఇల్లుకి ఇల్లు, నా దేవసానికి దేవసం అని దేవసాలే పెట్టిపోయారు వాళ్ళు. ఇప్పుడు చూద్దాం, ఈ రూలింగ్ గవర్నమెంట్కి ఒక వైట్ లిడ్జ్ ఉంటుంది లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎప్పుడైనా సరే. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఎన్ని గెలిచారు? ఇప్పుడు వీళ్ళు గెలుస్తున్న వేటి ఏమైనా కనబడుతుంది వాళ్ళకి? వాళ్ళు ఆల్మోస్ట్ గెలిచారు లాస్ట్ టైం బీఆర్ఎస్లో వాళ్ళు ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు వీళ్ళు చాలా అంటే ఫైట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేని పరిస్థితి. 784, 300, ఇప్పుడు చూస్తే 758, 381, 105, 102. వీళ్ళేమో 35 కాంగ్రెస్ ఏమో గెలిచి, 6 బీఆర్ఎస్ గెలిచి మున్సిపాలిటీలు. బీజేపీ ఇంక ఇప్పుడు మన అదృష్టంకి 1 గెలవలేదు. సో ఇవన్నీ గమనిస్తుంటే ఈ ఎన్నికల సడన్గా సాయంత్రం పోతే ఇది 2000 చిల్లర పైన ఉన్న కార్పొరేషన్స్కి, వీళ్ళు మున్సిపాలిటీలకి కౌన్సిలర్లు అన్నీ గెలుస్తారు కదా, వాళ్ళకి ఎంత నువ్వు నేను అనేది ఎంత గెలుస్తారు అన్నది చూద్దాం. ప్రజెంట్ అయితే మాత్రం కాంగ్రెస్కి అంత కేక్ వాక్ అయితే కనబడట్లేదు, కేక్ వాక్ లా కనిపించలేదు. కానీ దీని ముందు చెప్పారు కదా సార్, మన ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే రైతు భరోసా ఎలక్షన్స్ అయిపోగానే ఖచ్చితంగా వేస్తా అన్నారు. అవన్నీ ఎలక్షన్ ప్రలోభాల కింద చూడాలి. ఇప్పుడు వేసే ఛాన్సెస్ లేవంటారా? మరి ఇంకేటేస్తారు. ఏడు దాటిన తర్వాత బోడిమల్ల అన్నానే గురువు గారి దగ్గర నుంచి శిష్యరికం తీసుకుని రేవంత్ రెడ్డి గారు అలా 6 బుల్లెట్లు దిగొట్టేస్తామని చెప్పి వచ్చారు. కనీసం కేంద్ర ప్రభుత్వం 2 విడతలుగా ఇచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి ప్రతి సంవత్సరం 2 విడతలుగా ఇస్తుంది రైతు భరోసాకి. మరి ఏది ఎక్కడ ఇస్తున్నారు వీళ్ళు ఇవ్వలేదు కదా సార్. గిట్టుబాటు ధరలు లేక, సన్న బియ్యం లేక నాన్న అల్లాడిపోతున్నాయి. 4 సార్లు ఇవ్వాల్సింది ఇంతవరకు ఇవ్వలేదు కదా సార్. ఇప్పుడు 6 నెలలకు ఒకసారి ఇవ్వాలి, ఇంతవరకు ఇవ్వలేదు. అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని మనకి ఇవ్వాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం మాట దేవుడు వరకు అసలు రైతు బంధు స్టార్ట్ చేసింది కేసీఆర్ గారు. ఆయన ఇవ్వడం మొదలెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా తోడైంది. 2 కలిపి ఇచ్చారు కదా రైతులకి. మరి ఏది సరే
ఏమన్నా అంటే ఇప్పుడు ఖజానాలో గండి కొట్టాడు మొత్తం, కేసీఆర్ అప్పులు చేసిండు, అప్పులు కుప్పలు చేసిండు, అప్పులు వడ్డీలు కట్టడానికే ఉన్నాయన్న అయిపోతున్నాయి, అసలు ఎప్పుడు తీర్చాలి. అప్పుడు మొదట కిరసారెడ్డికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పావు కదా, అందులోంచి ఎంత తీసి ఇందులోంచి ఎంత తీసి అన్ని ఇచ్చేయడం సులువు అని చెప్పారు కదా ఇంటర్వ్యూ చెప్పినప్పుడు. మరి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటానికన్నా అర్థం కాలేదా మీకు? మీకంటే అనుభవం లేదు, డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు, సంతోషం. కానీ మీరు ఇచ్చిన హామీలకి ముఖ్యమంత్రిగా మాకు హీరోగా మిమ్మల్ని మేము యాంటిసిపేట్ చేస్తాం. హీరో క్లైమాక్స్లో వచ్చి ఫైట్ చేస్తాడు, కొడతాడు, వెళ్ళని అనుకుంటాం. మీరు మొదటి రోజు నుంచి నేను ఫైటర్ని కాదు మళ్ళీ కమెడియన్ హీరోని టైప్లో బిహేవ్ చేస్తే మేమేటి చేయాలి దానికి? ఫైట్లు ఉండవు మా సినిమాలో, లాస్ట్కి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూపించాలని చెప్పి శంకరాభరణం సినిమా పెడితే మేమేటి చేయాలి? నిన్న చూసుకున్నట్టయితే ఢిల్లీలో చిట్ చాట్లో చెప్పడం జరిగింది, నేనే రాజు నేనే మంత్రి, ఇంకొక 15 సంవత్సరాలు. మంత్రులందరూ డమ్మిగా ఉంటే ఏడ్ చేస్తారు. రాజు ఆయన కాకుండా, రాజు మంత్రి ఆయన కాకుండా ఇంకేమవుద్ది? పనికొచ్చిన శాఖలు విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపాలిటీ శాఖ ఉంటాయి. ఇప్పుడు నిత్యం నిరంతరం కార్యాచరణలో ఉండేవి. ఆ 3 ఆయన దగ్గర ఉంటే ఇంకే ఉంటాయి. మరొక 12 సంవత్సరాలు కూడా నేనే ఉంటా. అండ్ 2028లో కాదు తెలంగాణలో వచ్చే ఎలక్షన్స్, 2029లో వస్తుంది తెలంగాణ ఎలక్షన్స్ అని చెప్పేసి ముందే చెప్పేస్తున్నారు. మరి సిలక జోస్యాలు ఏమైనా నేర్చుకుంటుండేమో తెలియదు, లేదంటే బీజేపీ వాళ్ళు ఏమైనా అభయాస్తం ఇచ్చారేమో నాకు తెలియదు. ఎందుకంటే బీజేపీ ముఖ్యమంత్రి అంటే నేను నమ్ముతాను, ఎందుకంటే వాళ్ళ దగ్గర మిషన్లు ఉంటాయి, ఎలక్షన్ కమిషన్ కూడా జేబు వ్యవస్థ కాబట్టి ఆ లేట్ చేసినా చెల్లుబాటు అయిపోద్ది. ఇది చాలా వైవిధ్యభరితంగాను విడ్డూరంగాను ఉంది. వాళ్ళకి ఆగర్భ శత్రువు అయిన కాంగ్రెస్తో రాహుల్ గాంధీ లాంటి క్షమాభిక్ష లేకుండా ఢిల్లీలో ఫుట్బాల్ ఆడుతున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఇక్కడేమో ఈయనకి శాశ్వత ముఖ్యమంత్రి పదవి బీజేపీ వాళ్ళు ఇచ్చేస్తారంటే మరీ కామెడీగా లేదు. అసలు అంటే కాంగ్రెస్ బీజేపీ మధ్యని ఈ సఖ్యత ఎట్లా కుదిరింది అంటారు సార్? ఇప్పటికీ చాలా మంది అదే ఆలోచిస్తున్నారు, ఏంటి కాంగ్రెస్లో ఉన్న ముఖ్యమంత్రి బీజేపీతోని మాట్లాడడం ఏంటి అని చెప్పేసి. అక్కడికి వెళ్ళినా కూడా ద్రౌపదికి వస్త్రాభరణం జరుగుతుంది, అక్కడ 5 ఎదమాలు వేసుకున్న పాండవులు ఉన్నారు కదా, దమ్మిడికి పనికిరాని వాళ్ళు, అది బీజేపీ అనుకుందాం ఎగ్జాంపుల్. శ్రీకృష్ణ పరమాత్మలో చంద్రబాబు నాయుడు అంటే రేవంత్ రెడ్డి గేట్కి వచ్చిన కష్టం అవునా కదా, అది అంటే వెనకాల నుంచి నడిపించే చంద్రబాబు. మరి లేకపోతే ఈయనకి అంత సత్వం ఎక్కడ ఉంది? మొన్న కూడా ఒకటి వచ్చింది సార్, పేరుకు మాత్రం రేవంత్ రెడ్డి గారు కనబడుతున్నారు. మున్సిపాలిటీ ఎలక్షన్లోను కార్పొరేషన్ ఎలక్షన్స్లోను తెలుగుదేశం కాంగ్రెస్ జెండాలు కలిపి పనిచేయట్లేదు, కనబడట్లేదు నీకు? ఎన్ని కార్పొరేషన్లో కనిపిస్తున్నాయి? ఖమ్మం అంతా అల్లలు కనబడుతుంది. ఇక్కడ లేని వైఎస్ఆర్సీపీ జెండాలు కనబడ్డాయి బీఆర్ఎస్కి, లేని వైఎస్ఆర్సీపీ జెండాలు. దాంతో ఎగ్జిస్టెన్స్ ఇంకా పూర్తిగా తట్టబట్ట చదవలేదు కదా. ఇక్కడ మన ఆఫీస్ ముందరే ఉంది కదా తెలుగుదేశం ఆఫీస్. అంటే సపోర్ట్ నీకు అర్థం అవట్లేదు, క్లియర్ అయినా కదా? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు కావాలనే ఇక్కడ పార్టిసిపేట్ చేయకుండా ఓటు అంతా రేవంత్ రెడ్డి గారికి పడాలి అని చెప్పి. పడాలంటే పడించింది ఎవరు, అది తర్వాత విషయం అన్నీ. కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఆఖరికి జనసేన మొన్న మెట్టమెట్టలాడారు కదా, మేము నిలబడిపోతాం ఇది అది అని. ఎక్కడ నిలబడ్డారు? ఏదో 350 స్థానాల్లో ఎక్కడ నిలబడ్డారు? మొత్తం 106 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నీ కలిపి బీఫామ్లో ఇచ్చాడు, ఎవరికి చెప్పి తీసుకున్నారు? అక్కడ బీజేపీ బీఆర్ఎస్ లేదా బీజేపీ జనసేన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొత్తు కేంద్ర ప్రభుత్వం నిర్ధారిస్తున్న రామచంద్రరావు మాటలకి ఎక్కడే ఉన్నాయి? ఇవన్నీ ఆలోచించవలసిన విషయాలు, ఆలోచించలేని విషయాలు అన్నది ప్రజలకు గ్రహించగలగాలి. ఎవడోడు ఎలా రాజకీయాలు చేస్తున్నారు, ఎవడోడు తగిలిన తమాషాలు చూస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సార్ తెలంగాణలో జగిత్యాల ఈసారి బాగా వినిపించింది మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో చూసుకున్నట్టయితే. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్ జగిత్యాలలో? చూడాలి ఓట్ స్ప్లిట్. అక్కడ జగిత్యాల కనుక కాంగ్రెస్కి దెబ్బ పడితే కొంచెం తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఏంటంటే కాంగ్రెస్ నుంచి చాలా తక్కువ సీట్స్ వచ్చినా కూడా స్వతంత్ర అభ్యర్థులకి తన సైడ్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. భీమ్గోల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది, సంగారెడ్డి ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 36 116లో 36 కాంగ్రెస్ గెలిచింది, ఇప్పటికీ 6 బీఆర్ఎస్. వడ్డేపల్లి మున్సిపాలిటీలో 8 వార్డుల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ విజయం ఉంటుంది. ఈసారి గట్టి టఫ్ అంటే సర్పంచ్ దానికన్నా మున్సిపల్ది టఫ్ ఫైట్ ఉంది అనుకోవచ్చా సార్ మరి కాంగ్రెస్కి? టఫ్ అని ఎలా చెప్తామా, అంటే కాంగ్రెస్కి టఫ్ ఇచ్చారు వీళ్ళు, మోర్ దాన్ 50% ప్లే చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ సోఫార్ డిక్లేర్ అయిన వాటిల్లో. రిజల్ట్స్ ఇప్పుడు డిక్లేర్ చేసిన వాటిల్లో చూస్తే 839 కాంగ్రెస్, 405, 50% కదా. నువ్వు నేనన్నట్టున్నారు. బీజేపీ 115, అదర్స్ 109. వీళ్ళందరినీ కొనేస్తారు. అదర్స్ అంటే కొనడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. సో దీని ఎఫెక్ట్ ఇప్పుడు మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? మరి దీనికి పెట్టమైనప్పుడే దీనికి అది బట్టి అది బేస్ అయ్యి ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్కి మంచి పట్టు ఉంది కదమ్మా, లేనివన్నీ కలిపారు ఇక్కడ చుట్టుపక్కలన్నీ తీసుకొచ్చి ప్రభావం చూపించడానికి. చూద్దాం. సో ఈవినింగ్ వరకు ఈ రిజల్ట్ తెలుస్తుంది, తర్వాత 2-3కి తేటతలను అయిపోతాయి. కోహిర్ అలంపూర్లో హంగ్ వస్తుంది,
ఇంకేంటి రైట్ సార్, మరి చూద్దాం సాయంత్రం వరకు ఎవరు ఏంటనేది తెలిసిపోతుంది. ఆ తర్వాత కూడా మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయని తెలుస్తుంది. సో దాంతో క్లియర్గా అసలు ఏం జరుగుతుంది టైం పాస్ కార్యక్రమం కార్పొరేషన్ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్లు పెట్టుకుని తిరుగుతుంటారు వీళ్ళు, అంతే అంటారా సార్? అందుకని ఇంకేం లేదు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.